30 ఏళ్ల తర్వాత మార్చి 2న మీనరాశిలో శుక్ర శని సంయోగం వీరికి కుబేర యోగం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం నిర్దిష్ట కాలమాన ప్రకారం జరుగుతుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సమయానుకూలంగా సంచారం చేస్తూ ఇతర గ్రహాలతో కలిసి అనేక యోగాలను ఏర్పరుస్తాయి. మార్చి 2వ తేదీన శుక్రుడు తన ఉచ్చరాశి అయిన మీనరాశిలోకి సంచారం చేస్తాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శుక్ర శని కలయిక మొదటిసారి జరుగుతుంది. వృషభ రాశి. వృషభ రాశిని శుక్రుడు పాలిస్తాడు. సంపదలకు, విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు వృషభ రాశిలో ఆదాయ మరియు లాభ గృహాల నుండి సంచరిస్తాడు. ఈ క్రమంలో శని మరియు శుక్రుల కలయిక వృషభ రాశి జాతకులకు ఫలదాయకంగా ఉంటుంది. ఇది వీరికి ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు వస్తాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. తులారాశి. శుక్రుడు తులారాశిని పాలిస్తాడు. అటువంటి శుక్రుడు తులారాశిలో 6వ స్థానంలో శనితో కలయికను జరుపుతున్నాడు. అందువల్ల తులారాశి జాతకులు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సానుకూల వార్తలు వస్తాయి. ఈ సమయంలో పాత విభేదాలు పరిష్కరించబడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుంభరాశి. శనిదేవుడిని కుంభరాశికి అధిపతిగా భావిస్తాడు. శని శుక్రుల సంయోగం కుంభరాశిలో 12వ ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులకు డబ్బు ఆదా అవుతుంది. శత్రువులపైన పైచేయి సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. ప్రభుత్వం లేదా పాలనా రంగంలో ఉన్న వారి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపార విస్తరణకు అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులపైన పని ప్రారంభిస్తారు. ఆదాయ వనరులు ఉద్భవించే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ తెలుగు భక్తి వేవ్స్ నుంచి తెలుగు భక్తి స్మరణ కింద మార్చడం జరిగిందండి. అందరూ కూడా మా ఛానల్ ఆదరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.